డియర్ స్టూడెంట్స్, కాస్ట్ అకౌంటింగ్లో ఈరోజు మనం చెప్పుకోబోయేది యావరేజ్ ప్రైస్ మెథడ్ అనే చాప్టర్లో ఫస్ట్ ప్రాబ్లం మీకు చెప్పడం జరిగింది. ఈరోజు మీకు రెండో ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాను. ముందు మీరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆ యొక్క లెక్క అనేది మీరు స్పష్టంగా రాసుకోండమ్మా. లెక్క రాయండి. లెక్క రాసిన తర్వాత మాత్రమే సొల్యూషన్ గురించి ఆలోచన చేద్దాం. ఈ క్రింది వివరములతో జనవరి నెల నాటి స్టోర్స్ ఆవర్జాను తయారు చేయండి. జనవరి నెల నాటి స్టోర్స్ ఆవర్జాను తయారు చేయండి. From the following information, prepare stores ledger. Prepare stores ledger. Prepare stores ledger. Both meeting వాళ్ళు రాసుకోండమ్మా one by one. January 1st, జనవరి 1 ప్రారంభపు నిల్వ ఓపెనింగ్ బ్యాలెన్స్. ప్రారంభపు నిల్వ ఓపెనింగ్ బ్యాలెన్స్ 20 యూనిట్స్. పర్ యూనిట్ 50 రూపీస్. యూనిట్ 1కి 50 రూపాయల చొప్పున. 20 యూనిట్లు యూనిట్ 1కి 50 రూపాయల చొప్పున. జనవరి 4వ తారీఖు కొనుగోలు పర్చేజెస్ 40 యూనిట్లు యూనిట్ 1కి 52 రూపాయల చొప్పున. 40 యూనిట్స్ పర్ యూనిట్ 52 రూపీస్. 8వ తారీఖు జనవరి 8 ఎక్స్ డిపార్ట్మెంట్కు జారీలు. ఇష్యూస్ ఆఫ్ ఎక్స్ డిపార్ట్మెంట్. ఇష్యూస్ టు ఎక్స్ డిపార్ట్మెంట్. ఎక్స్ డిపార్ట్మెంట్కు జారీలు 10 యూనిట్స్ 10 యూనిట్లు. 12వ తారీఖు జనవరి 12 పర్చేజెస్ కొనుగోలు. పర్చేజెస్ కొనుగోలు 40 యూనిట్స్ 40 యూనిట్లు. పర్ యూనిట్ 53. యూనిట్ 1కి 53 రూపాయల చొప్పున. నెక్స్ట్ 15వ తారీఖు జనవరి 15 వై డిపార్ట్మెంట్కు జారీలు. ఇష్యూ టు వై డిపార్ట్మెంట్. ఇష్యూ టు వై డిపార్ట్మెంట్ 50 యూనిట్స్. 18వ తారీఖు కొనుగోలు పర్చేజెస్ 30 యూనిట్స్. పర్ యూనిట్ 49. 30 యూనిట్లు యూనిట్ 1కి 49 రూపాయల చొప్పున. నెక్స్ట్ 20వ తారీఖు ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి వాపసులు. ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి వాపసులు. రిటర్న్ ఫ్రమ్ ఎక్స్ డిపార్ట్మెంట్. రిటర్న్ ఫ్రమ్ ఎక్స్ డిపార్ట్మెంట్ 5 యూనిట్స్. 22nd పర్చేజెస్ కొనుగోలు 20 యూనిట్స్. పర్ యూనిట్ 54. 20 యూనిట్స్ పర్ యూనిట్ 54. కొనుగోలు 20 యూనిట్లు యూనిట్ 1కి 54 రూపాయల చొప్పున. 25వ తారీఖు జెడ్ డిపార్ట్మెంట్కు జారీలు. జెడ్ డిపార్ట్మెంట్కు జారీలు ఇష్యూ టు జెడ్ డిపార్ట్మెంట్ 30 యూనిట్స్ 30 యూనిట్లు. 31st డిసెంబర్ 31 స్టోర్ కీపర్ మెటీరియల్ను తనిఖీ చేయగా. స్టోర్ కీపర్ మెటీరియల్ను తనిఖీ చేయగా 2 యూనిట్లు. స్టోర్ కీపర్ మెటీరియల్ను తనిఖీ చేయగా 2 యూనిట్లు తరుగుదలగా కనుగొన్నాడు.
31st storekeeper verified material, storekeeper verified material, depreciation on 2 units, issued to material in average price method, issued material in average price method. సగటు ధర పద్ధతిపై మెటీరియల్ను జారీ చేయండి. సగటు ధర పద్ధతిపై మెటీరియల్ను జారీ చేయండి. అదమ్మ మనకి ఇచ్చిన లెక్క. ముందు లెక్కను మీరు వ్రాసుకోండి బుక్లో స్పష్టంగా. వ్రాసుకున్న తర్వాత మీరు సొల్యూషన్ గురించి మనం ఆలోచించేద్దామండి. పట్టిక మీరు గీసేటప్పుడు పేజీకి మధ్యలో స్టోర్స్ లెడ్జర్, స్టోర్స్ ఆవర్జ రాసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బిన్ నెంబర్, మెటీరియల్, మూడు చుక్కలు, కోడ్ నెంబర్, రెండు అడ్డగీతలు గీయండి. ఇటువైపు మ్యాక్సిమం లెవెల్, మ్యాక్సిమం అంటే గరిష్ట స్థాయి, మినిమం లెవెల్, మినిమం అంటే కనిష్ట స్థాయి, రీఆర్డర్ లెవెల్, రీఆర్డర్ తిరిగి లెక్కించు స్థాయి, ఇటువైపు మనం తేదీ, డేటు, పర్టికులర్స్ అంటే వివరములు, ఆ తర్వాత కొనుగోలు అంటే పర్చేజెస్, ఈ పర్చేస్ అనే కాలంలో మళ్ళీ 3 కాలమ్స్ ఉంటాయి. క్వాంటిటీ అంటే పరిమాణం, క్వాంటిటీ అంటే పరిమాణం, ప్రైస్ ధర, అమౌంట్ అంటే మొత్తం. ఈ మొత్తాన్ని క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత మనం నమోదు చేయవలసింది జారీలు. జారీలు అంటే ఇష్యూస్. దాంట్లో కూడా 3 కాలమ్స్ ఉంటాయి. క్వాంటిటీ, పరిమాణం, ప్రైస్ ధర, అమౌంట్ మొత్తము. ఆ తర్వాత మనకి నిల్వలు, బ్యాలెన్సెస్, నిల్వలు, బ్యాలెన్సెస్ దాంట్లో కూడా 3 కాలమ్స్ ఉంటాయి. క్వాంటిటీ అంటే పరిమాణం,
ఒక కాలం, ప్రైస్ ధర ఒక కాలం, అమౌంట్ మొత్తం. లాస్ట్ అండ్ ఫైనల్గా రిమార్కులు. ఇదమ్మ మనకి పట్టిక. ఈ పట్టికలో మీ దగ్గర ఆల్రెడీ లెక్క ఉన్నది. ఆ లెక్క ప్రకారం డేట్లో వాడిచ్చిన డేట్ వేయండి. జనవరి 1 ప్రారంభపు నిల్వ అంటే ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు పర్చేజ్ జోలి పోకూడదు, జారీలు జోలి పోకూడదు, బ్యాలెన్స్ జోలి పోవాలి. బ్యాలెన్సెస్లో వాడు ఎన్ని యూనిట్లు ఇచ్చాడు, 20 యూనిట్లు ఇచ్చాడు. ధర వచ్చేదిలకే 50 రూపాయల చొప్పున 1000 రూపాయలు మొత్తం కాలంలో 20 × 50. నెక్స్ట్ ఎన్నో తారీఖు చూసుకోండి, మీకు ఇచ్చిన లెక్కలు మీ లెక్క మీ దగ్గర ఉంది కాబట్టి 4వ తారీఖు కొనుగోలు 40 యూనిట్లు కొనుగోలు. జనవరి 4 కొనుగోలు అంటే పర్చేజెస్. ఎన్ని యూనిట్లు అన్నాడు? 40 యూనిట్లు, రేటు 50 రూపాయల చొప్పున. ₹2000. 4 × 5 = 20 కాబట్టి 2000. జారీల జోలి పోకూడదు. నిల్వలో ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉన్నాయి? ఒక 20 యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా ఒక 40 యూనిట్లు కొన్నారు. 20 + 40 ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఆ 60 కూడా ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ లాటు కట్టాలి. ఇక్కడ ప్రైస్ దగ్గర మనం లాటు కడుతూ ఉంటాం. ఒక 20 యూనిట్లు వచ్చేలకనేమో 50 రూపాయలు ఉంది. ఇప్పుడు ఒక 40 యూనిట్లు వచ్చేలకనేమో 50, అది కూడా 50 రూపాయలే ఉంది. ఓకేనమ్మా. ఈ 1000 రూపాయలకి ఇక్కడ ఉన్న 2000 రూపాయలు కలపండి, 3000 రూపాయలు అవుతుంది. ఆ తర్వాత మనకి ఇచ్చిన డేట్ ఎంతో చూసుకోండి ఒకసారి. జనవరి ఎన్నో తారీఖు ఇచ్చాడు? జనవరి 8వ తారీఖు ఎక్స్ డిపార్ట్మెంట్కు జారీలు. issued to X department. ఇష్యూడ్ అన్నాడు కాబట్టి జారీలు. పర్చేస్లో 3 కాలం స్లాష్. ఇక్కడ ఎన్ని యూనిట్లు జారీ చేస్తున్నాడు మీకు లెక్కలో ఉంటుంది. ఎన్ని యూనిట్లు అనేది 10 యూనిట్లు జారీ చేస్తున్నాడు, కానీ ధర అనేది ఉండదు. ఇక్కడ మనం చేస్తున్న పద్ధతి ఏంటిది? ఇప్పుడు మనం చేస్తున్న పద్ధతి ఏంటిది? సగటు ధర పద్ధతి, యావరేజ్ ప్రైస్ మెథడ్. సగటు ధర పద్ధతిలో మనం ఏం చేస్తాం? మీరు అంతకుముందు ఇక్కడ మీరు లాటు కట్టారు కదా, ఆల్రెడీ ఇక్కడ లాటు కట్టి ఉన్నారు. ఏది? ఈ పాయింట్ జారీ చేయక ముందు నిల్వల్లో మీరు లాటు కట్టి ఉంటారు ఆల్రెడీ. ఆ లాటు కట్టిన వాటిలో ధరలు ఎన్ని ఉన్నాయి? 2 ధరలు ఉన్నాయి. 50 + 50/2 అనే సూత్రాన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
యాభై యాభై ఎంత అవుతుంది మనకి? 100. 100/2 అంటే 50 రూపాయలు వస్తుంది. 10 × 50 ఎంత అవుతుంది మనకి? 500 అవుతుంది. 10 × 50 500 అవుతుంది. చూడమ్మా, ఇక్కడ ఉన్న ధరలను బట్టే మనం ఇక్కడ మీరు లాట్లో 50 రూపాయలు 50 రూపాయలు రెండు ధరలు ఉన్నాయి కాబట్టి 50 + 50/2 అంటే 100/2. 100 అంటే 2 5 10 50 రూపాయలు వస్తుంది. ఇక్కడ మనకి 60 యూనిట్లు ఉన్నాయి కాబట్టి స్టోర్స్లో ఈ 10 జారీ చేశారు కాబట్టి 60లోంచి జారీ చేసిన 10 యూనిట్లు తీసివేయండి. 50 యూనిట్లు ఉంటుంది. ఓకేనా? మరి 50 యూనిట్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫిఫో మద్దతుని ఫాలో అవుతుంది కాబట్టి ఫస్ట్ లాట్లో ఉన్న 20లోంచి ఒక 10 పోతే ఇంకెంత ఉంటుంది? 10 ఉంటుంది. 10 × 50 40 × 50. ఈ 3000లోంచి ఒక 500 రూపాయలు తీసివేయండి. 2500. 2500. నెక్స్ట్ ఎన్నో తారీఖు చూడండి, మీకు ఇచ్చిన లెక్కలో ఎన్నో తారీఖు ఇచ్చాడు? 12వ తారీఖు కొనుగోలు. 12వ తారీఖు కొనుగోలు. జనవరి 12 కొనుగోలు. పర్చేజెస్ ఎన్ని యూనిట్లు అన్నాడు? 40 యూనిట్లు అన్నాడు. ధర ఎంతో చూసుకోండి ఒకసారి. ధర మీకు ఆల్రెడీ లెక్కలో ఉంటుంది. 53 రూపాయలు. 53 రూపాయలు. $2120 అవుతుంది. జారీలు జోలి పోవద్దు. ఇక్కడ మనకి ఆల్రెడీ లాట్లో మనకి ఒక 50 ఉన్నాయి, అదనంగా ఒక 40 కొన్నారు. ఈ 50 + ఒక 40 90 అవుతుంది. మనకి లాట్లో ఎలా ఉన్నాయి? అంతకుముందు లాట్లో సేమ్ దిగుని దించుకుంటున్నాం. ఇక్కడికి 10 × 50 40 × 50. ఇప్పుడు అదనంగా మళ్ళీ ఒక 40 కొన్నాం. 40 × 50 3 రూపాయలు. 2500కి 2120 కలపండి. 4620. 4620. నెక్స్ట్ డేట్ ఎంతో చూసుకుందాం సార్ లెక్కలు. 15వ తారీఖు వై డిపార్ట్మెంట్కు జారీలు. వై డిపార్ట్మెంట్కు జారీలు. ఎన్నో తారీఖు? 15వ తారీఖు జనవరి 15 వై డిపార్ట్మెంట్కు జారీలు. ఇష్యూస్ టు వై డిపార్ట్మెంట్. మరి ఇష్యూ అన్నాడు కాబట్టి కొనుగోలు జోలు పోకూడదు. ఎన్ని యూనిట్లు జారీ చేస్తున్నంట? 50 అని చెబుతున్నాడు. 50 యూనిట్లు జారీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనకు ధర అనేది ఉండదు. ఆ ధర ఎలా చూడాలి? ఈ పాయింట్కి ముందు మీరు ఆల్రెడీ లాట్ కట్టి ఉంటారు. ఆ లాట్లో ఎన్ని ధరలు ఉన్నాయో చూసుకోండి. 3 ధరలు ఉన్నాయి. 50 + 53/3 అంటే 153/3. మూడు 50లు 150. 3 50లు 150. 3 ఉంటుంది, పాయింట్ పెట్టుకోండి. 30 అవుతుంది. 3 10లు 30 అంటే 50 రూపాయల 10 పైసలు. 50 రూపాయల 10 పైసలు వస్తుంది. 50 రూపాయల 10 పైసలు. 50 రూపాయల 10 పైసలు ఇంటూ 50 చేయాలి. 50 రూపాయల 10 పైసలు ఇంటూ 50. ఒకసారి కొట్టే క్యాలిక్యులేటర్ ఉందా? సరే. 50 × 50.10 క్యాలిక్యులేటర్.
50 × 50 రూపాయల 10 పైసలు. అక్కడ క్యామ్ ఏది వచ్చింది. ఓకేనమ్మా. 50 × 50 రూపాయల 10 పైసలు వచ్చేలకి 2505. ఇక్కడ 90లో ఇష్యూ కాబట్టి జారీలు కాబట్టి 50 తీసేయండి, ఇంకా 40 ఉంటుంది. ఈ ఫస్ట్ 10 ఒక 40 మొత్తం 50 పోయింది. 40 × 53 రూపాయలు. ఇక్కడ 4620లోంచి 4620లోంచి 2505 తీసివేయండి. 2115. ఓకేనా, ఇలా వస్తుంది. అట్నే ఉంచు, మళ్ళీ అడుగుతా. నెక్స్ట్ ఎన్నో తారీఖు చూడండి. మనకి 15వ తారీఖు తర్వాత 18వ తారీఖు కొనుగోలు. 18వ తారీఖు మళ్ళీ ఏమన్నాడు, కొనుగోలు అన్నాడు. జనవరి 18 కొనుగోలు పర్చేజెస్ ఎన్ని యూనిట్లు అన్నాడు, 30 యూనిట్లు అన్నాడు. ధర వచ్చేదలకే 49 రూపాయలు అన్నాడు. ధర 49. ధర వచ్చేదలకే 49 రూపాయలు చెప్పాడు. 1470 రూపాయలు అవుతుంది. జారీలు జోలి పోవద్దు. ఆల్రెడీ మన దగ్గర 40 ఉన్నాయి, ఒక 30 యాడ్ అయినాయి. 40 30 70 అవుతుంది. 40 × 53 30 × 49. 2115కి 1470 రూపాయలు యాడ్ చేయండి. 1470 యాడ్ చేస్తే 3585. 3585. నెక్స్ట్ ఎన్నో తారీఖు చూడండి, 18వ తారీఖు తర్వాత 20వ తారీఖు ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి వాపసులు. ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి వాపసులు అన్నాడు. ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి వాపసులు. 20వ తారీఖు ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి రిటర్న్ టు ఎక్స్ డిపార్ట్మెంట్. రిటర్న్ ఫ్రమ్ టు కాదు, ఫ్రమ్. రిటర్న్ ఫ్రమ్ ఎక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి వాపసులు. ఎక్స్ డిపార్ట్మెంట్ని వాపసులు. వాపసులు అన్నా కూడా కొనుగోలే. వాపసులు అన్నా కూడా మనం ఎక్కడ నమోదు చేసుకోవాలి, కొనుగోలు చేసుకోవాలి. ఎంత, 5 యూనిట్లు అన్నాడు. ఎక్స్ డిపార్ట్మెంట్ వాపసులు వచ్చినాయి 5 యూనిట్లు అన్నాడు. ఇందాకలు మీరు ఎక్స్ డిపార్ట్మెంట్కి జారీ చేసి ఉంటారు కదా, ఇక్కడ ఎంత ధర తీసుకున్నారు, 50 రూపాయలు తీసుకున్నారు కాబట్టి ఆ 50 రూపాయలు ఇక్కడ తీసుకోండి. ఇది జాగ్రత్త. వాపసులు వచ్చినప్పుడు మీరు ఎక్స్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ జారీ చేసి ఉంటారు. ఆ జారీ దగ్గర మీరు ఏ ధర అయితే తీసుకున్నారో ఆ ధరని ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. 5×5 = 250. జారీలు జోలి పోవద్దు. 70 + 1 5 75. అది ఎలా ఉన్నాయి అంటే 40 × 53 30 × 49. మళ్ళీ ఒక 5 వాపసు వచ్చినాయి, అది కూడా 50 రూపాయల చొప్పున.
3585కి ఒక 250 కలపండి. 5 8 5 13 3835 వస్తుంది. ఆ తర్వాత జనవరి 20 తర్వాత డేట్ మనకేం చెప్పినాడు? 21 తరుగుదల. 21 కాదు కదా మనకి, 22వ తారీఖు. 22వ తారీఖు కొనుగోలు. 22వ తారీఖు కొనుగోలు అని చెప్పాడు. జనవరి 22 పర్చేజెస్ అంటే కొనుగోలు. ఎన్ని యూనిట్లు ఇచ్చాడో చూడండి. కొనుగోలు వచ్చేసరికి మనకి ఎన్ని యూనిట్లు? 20 యూనిట్లు 54 రూపాయల చొప్పున. 20 యూనిట్లు 54 రూపాయల చొప్పున. $1080 జారీలు జోలి పోవద్దు. ఆల్రెడీ 75 రూపాయలు ఉన్నాయి. 75కి ఒక 20 యాడ్ చేయండి, 95 అవుతుంది. 40 × 53 30 × 49 5 × 50. ఇప్పుడు అదనంగా ఒక 20 కొన్నారు. 20 × 54 1180 కలపండి. 3535కి 1180 కలపండి. 5 4915 వస్తుంది. ఆ తర్వాత మనకి ఎన్నో తారీఖు చూడండి ఒకసారి. 25వ తారీఖు లేదా మనకి లెక్కలో ఎన్నో తారీఖు ఇచ్చాడో గమనించండి. 30వ తారీఖు స్టోర్ కీపర్ మెటీరియల్ తనిఖీ చేయగా 2 యూనిట్లు తరుగుదలగా కనుగొన్నారని చెప్తున్నాడు. మెటీరియల్ని తనిఖీ చేయగా 2 యూనిట్లు తరుగుదలగా కనుగొన్నారు. జనవరి 30 డిప్రిషియేషన్ తరుగుదల అన్నా కూడా జారీల కిందే వస్తుందమ్మా. ఎన్ని యూనిట్లు అంట? 2 యూనిట్లు తరుగుదల కనుక్కున్నాడు. మరి ఆ 2 యూనిట్ల ధర కనుక్కోవాలి అంటే మనకి లాట్లో 53 ప్లస్ 49 ప్లస్ 50 ప్లస్ 54/1 2 3 4 ధరలు కాబట్టి 4 వేసుకోవాలి. ఒకసారి క్యాలిక్యులేట్ కొట్టమ్మా. ఒకసారి క్యాలిక్యులేట్ కొట్టు. 53 ప్లస్ 49 ప్లస్ 50 ప్లస్ 54 డివైడెడ్ బై 4 165.5. నో 53 ప్లస్ 49 ప్లస్ 50 ప్లస్ 54 డివైడెడ్ బై 4 51.5 అంటే 51 రూపాయి 50 పైసలు ఇంటూ 2 యూనిట్లు 103 రూపాయలు వస్తుంది. 95లో 2 పోతే 93 ఉంటుంది.
ఓకేనమ్మా. 2 యూనిట్లు తీసేస్తే మనకి ఇక్కడ 38 ఇంటూ 53, 30 ఇంటూ 49, 5 ఇంటూ 50, 20 ఇంటూ 54, 9515 నుంచి 103 రూపాయలు తీసివేయండి. 4812. ఓకేనమ్మా. ఇలా మనకి రావటం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఒకసారి లెక్కలు ఏమైనా మధ్యలో మిస్ అయినా ఏమైనా చూసుకుంటే ఒకసారి జాగ్రత్త చేసే విధానం ఇది. చేసే విధానం ఇలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి. మధ్యలో మిస్టేక్ రాకుండా జాగ్రత్తగా చూడండి. ఓకేనమ్మా. ఎందుకంటే ఇవి కొంచెం అర్థం కావు, ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇక్కడ కెమెరా ద్వారా అంటే మీకు బోర్డు సకరంగా కనపడదు కాబట్టి కొంచెం అమౌంట్లు కొంచెం మిస్టేక్ జరిగే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చేయండి. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది జాగ్రత్త. ధరలు అనేవి సగటు చేసేటప్పుడు జాగ్రత్తగా సగటు చేయండి. ఇక్కడ మీకు 4వ తారీఖు కొనుగోలు అని చెప్పేసి మీకు ఇక్కడ 50 రూపాయలు ఉంది. ఒక్కొక్క లెక్కలో 51 రూపాయి ఉంది. ఒక్కొక్క లెక్కలో 51 రూపాయలు ఉంది. ఒక్కొక్క లెక్కలో ఏమో 50 రూపాయలు ఉంది. ఇది జాగ్రత్త అమ్మా. ఇది కూడా మీరు పాయింట్ గమనించండి. మీకు లెక్కలు వచ్చేసరికి 51 రూపాయలు కనిపిస్తుంది. ఒక్కొక్క లెక్కలో ఏమో 50 రూపాయలు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ 51 తీసుకొని చేసినా మీకు సేమ్ ప్రాసెస్ అదే. చేసే విధానం నేర్చుకోండి ముందు, లెక్క కాదు. చేసే విధానం కరెక్ట్గా నేర్చుకుంటే మీకు లెక్క అనేది అదే అర్థమవుతుంది. ముందు చేసే విధానం రావాలి. 1-2 సార్లు చూజ్ చేయండి. ఓకేనా. 1-2 సార్లు చూజ్ చేయండి. 3వ సారి చూడకుండా చేయండి. జాగ్రత్తగా తప్పులు పోకుండా జాగ్రత్త చేయండి.